నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైద్యరత్న, వైద్య విభూషణ్ బెస్ట్ డాక్టర్ అవార్డు గ్రహీత అయినటువంటి జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, డయాబెటీస్ ఉండే వాళ్ళలోనే చాలా మిత్స్ అనేది ఉంటుంది. బేసిక్గా తినే ఆహార పదార్థాలపైన ఎక్కువగా ఉంటుంది. అందులో డ్రై ఫ్రూట్స్ అనేది అసలు వాళ్ళు తీసుకోవచ్చా తీసుకోకూడదా? సో రోజుకి కొన్ని డ్రై ఫ్రూట్స్ పొద్దున్నే లేచిన తర్వాత పరగడుపునే తీసుకుంటే ఏమైనా అవుతుందా? తినచ్చా తినకూడదా? జనరల్గా మనం చూస్తే డ్రై ఫ్రూట్స్ అద్భుతమైనటువంటి ఆహార పదార్థాలు. డ్రై ఫ్రూట్స్, బాదం పప్పు. మేము షెడ్యూల్లో కూడా డయాబెటిక్ పేషెంట్స్కి రోజు ఆల్మండ్స్ బాదం పప్పు తినమని చెప్తాం. బాదం పప్పు కానివ్వండి, పిస్తా పప్పు కానివ్వండి, అప్పుడప్పుడు కొంచెం క్యాష్యూ నట్స్ కానివ్వండి, ఇతర ఆహార పదార్థాలన్నీ కవర్ చేయమని చెప్తామండి. డ్రై ఫ్రూట్స్, రకరకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. క్యాష్యూ నట్స్లో ట్రైగ్లిజరైడ్స్ పెరిగే అవకాశం ఉంది, ఎల్డిఎల్ పెరిగే అవకాశం. దాన్ని ఏమంటారు? బాదం పప్పు. ఇదేమో ఆల్మండ్స్ అంటే బాదం పప్పు, జీడిపప్పు. జీడిపప్పులో కొంచెం సమస్య. పిస్తా పప్పు ఉంది, తర్వాత ద్రాక్ష, ఖర్జూర్. వీటన్నిటిలో చాలా శ్రేష్టమైనటువంటి ద్రాక్ష తీసుకోవచ్చా సార్? ద్రాక్ష కూడా తీసుకోవచ్చు. అంటే అది కూడా తీగా ఉంటుంది. అంటే వీటన్నిటిలో కూడా ఒకటేనండి, హెచ్బిఏవన్సి. అన్ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్ హెచ్బిఏవన్సి. హెచ్బిఏవన్సి అంటే 3 నెలల షుగర్ పరీక్ష. మన ఆర్బీసీస్ 120 రోజులు చచ్చిపోతాయి కాబట్టి 120 రోజులకి క్యాలిక్యులేట్ చేసుకుంటుంది అనమాట. హెచ్బిఏవన్సి గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ అనమాట. ఇది గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్. ఇది మనకు ఒక స్టాండర్డ్ బెంచ్ మార్క్ టాప్ పరీక్ష అనమాట. ఇది షుగర్ పేషెంట్స్కి మనం దాన్నే ఎక్కువ. ఈ మధ్యలో కొంతమంది 7 దాకా ఓకే కదంటే అమెరికన్ గైడ్లైన్స్ చెప్తున్నాయంటే ఓకే, 7 కూడా ఓకే మాకు. కానీ మీ సమస్య కనుక పెరిగితే, కొంతమందికి 6 నుంచి 7లోనే అతిగా మూత్రం రావటం, ఎక్కువసార్లు యూరిన్ పోసేయటం, ఎక్కువసార్లు నీళ్ళు తాగాలనిపించటం, ఎక్కువసార్లు ఆహారం తినాలనిపించటం, కాలు చేతులు మంటలు పుట్టడం, 7కి వచ్చే లోపల కొంతమంది ఈ లక్షణాలన్నీ వచ్చేస్తున్నాయి, కాంప్లికేషన్స్ అన్నీ. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాల్లో మనం. సో డ్రై ఫ్రూట్స్ తినటం అన్నది, దీంట్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, రిచ్ ఫ్యాటీ యాసిడ్స్ ఫిష్లో కూడా ఉంటుంది. అది కాడ్ లివర్ ఆయిల్. అంటే వరకు నేను చేప మందు వేసుకుంటున్నాను, చేప గుళికల్లాగా కలర్స్లో ఆయిలీ క్యాప్సూల్స్ వేసుకుంటారు. ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ మనకి చాలా మంచిది. గుడ్ ఫ్యాట్స్ పెరగడానికి, హెచ్డిఎల్ పెరగడానికి. హెచ్డిఎల్ ఎప్పుడు 40 నుంచి 60 పైన ఉండొచ్చు, 60 దాకా ఉండొచ్చు హెచ్డిఎల్. ఎల్డిఎల్ ఎప్పుడు లోలోనే ఉండాలి, 100 లోపల ఉండాలి ఎల్డిఎల్. ఈ లో డెన్సిటీ లిపిడ్స్ తోటే మనకు గుండె జబ్బులు వచ్చేది. విఎల్డిఎల్ తోటే మనకు గుండె జబ్బులు వచ్చేది. ఇంకా మైక్రోజోమల్ లిపిడ్స్ కూడా ఉంటాయి. వాటి వల్లే మనకు గుండె జబ్బులు వచ్చేది, రక్తనాళాల్లో బ్లాకేజ్ వచ్చేది. రక్తనాళాలు అంటే ఏదో చాంతాడని ఎందులో ట్యూబుల్లో ఉండవండి. ప్రధానమైనటువంటి రక్తనాళాలు లావుగా ఉంటాయి, మిగతా అన్నీ సన్నగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి. ఇంకా పెద్ద వయసు వచ్చే వాళ్ళకి ఇంకా స్ట్రింక్ అయిపోతూ ఉంటాయి, ఇక్కడ డ్యామేజ్ వస్తూ ఉంటుంది. సో అందుకనే మనం ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, బ్రెయిన్ కూడా బాగా పనిచేయాలంటే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ రిచ్ ఫుడ్స్ తీసుకోమని చెప్తుంటాం. అట్లాగే అవిసె గింజల్లో ఎక్కువ ఉంటుంది, అవిసె గింజలు తినమని చెప్తుంటాం. తర్వాత చియా సీడ్స్లో ఉంటుంది, చియా సీడ్స్ తినమని చెప్తుంటాం. అంటే మనకి తక్కువ రేట్లో దొరికేవి వాటిని చూసుకోవచ్చు, సబ్జా గింజల్లో కూడా దొరుకుతుంది, వాటిని చూసుకోవచ్చు. ఎక్కువ రేటు మనం ఇంకా హై ఎండ్ క్వాలిటీ జీవిద్దాం అంటే హై ఎండ్ చూసుకోవచ్చు. ఇప్పుడు చియా సీడ్స్ కాస్ట్లీ. చియా సీడ్స్ రోజు కొంచెం తాగితే 2 చెంచాలు వేసుకొని బాగుంటుంది. మాకు మెడికల్ రేపులు ఇస్తారు కాబట్టి మేము ఫ్రీగా తాగుతుంటాం. చెప్పడం ఈజీయే, ఇవన్నీ కూడా ఆచరించడం కష్టం. డ్రై ఫ్రూట్స్ కేజీ 600-700 800 ఉంటుంటాయి. చెప్పడం ఈజీయే కానీ కొనటం కష్టం. సో అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచుకోవాలంటే ఇవన్నీ చేసుకోవచ్చు అండి. డ్రై ఫ్రూట్స్ తింటే చాలా మంచిది ఆరోగ్యానికి. ఇదివరకు ఉన్నటువంటి నిజాంసులందరూ కూడా ఈ డ్రై ఫ్రూట్స్ బాగా తిని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రాకుండా జాగ్రత్తలు పడేవాళ్ళనేటువంటి నానుడు కూడా ఉందన్నమాట. సో డ్రై ఫ్రూట్స్లో అనేకమైనటువంటి సుగుణాలు ఉన్నాయి. సో తీసుకోమన్నారు కరెక్టే, కానీ వాటికి కూడా ఇంత మోతాదులోనే హ్యాండ్ఫుల్ తీసుకోవాలమ్మా. ఎవరి హ్యాండ్ ఉందంత అంత హ్యాండ్ఫుల్ తీసుకోవాలి. మన హ్యాండ్ఫుల్ తీసుకోవచ్చు ఈజీగా. డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. మన ఆల్మండ్స్ రెగ్యులర్ పేషెంట్ చెప్తున్నారు, బాదం పప్పు, తర్వాత పిస్తా పప్పు, ఇలా రకరకాల పప్పులు తీసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్. ఇంకా దీంట్లో వెరైటీ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఉంటాయమ్మా. ఇంకా ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్ అండ్ ఫైబర్ కంటెంట్స్ ఉంటాయి బాగా. అదే మీరు ఇందా చెప్పే చియా సీడ్స్ తీసుకోవాలంటే హై ఫైబర్ కంటెంట్, మోషన్ ప్రాబ్లం ఉండదు, శరీరానికి మంచిది. అవిసె గింజల్లో ఫైబర్ కంటెంట్, ప్రోటీన్ కంటెంట్, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్. పొద్దుతిరుగుడు గింజల్లో ఉంది, సన్ఫ్లవర్ సీడ్స్ అంటాం. తర్వాత మనకి వాటర్ మెలాన్ సీడ్స్ అమ్ముతున్నారు. ఈరోజు ఫ్యాషన్ ఇవన్నీ వాటర్ మెలాన్ సీడ్స్ అమ్ముతున్నారు. వాటర్ మెలాన్ సీడ్స్లో ఉన్నాయి రకరకాల సీడ్స్ మార్కెట్లో. మీకు ఈరోజు సూపర్ మార్కెట్లో ప్రతి సీడు, గుమ్మడికాయ గింజలు కూడా అమ్ముతున్నారు అద్భుతంగా.
గుమ్మడికాయల గింజలు కూడా సో వీటిలో ప్రధానంగా మనం జీడిపప్పు కిస్మిస్ లాంటివి కొంచెం మోతాదులో తక్కువ తక్కువ మొదలు తీసుకొని మిగతా అన్ని కావాల్సినంత మోతాదులో తినొచ్చు. కొంతమంది అవిసె గింజలతో చక్కగా కారపొడి కూడా కొట్టుకొని తింటుంటారు. ఫస్ట్ ముద్ద కారపొడి నెయ్యి వేసుకుని తినే కొన్ని జిల్లాలు ఉన్నాయి, ఉభయ గోదావరి జిల్లాలు. సో ఏదేమైనా డ్రై ఫ్రూట్స్ అయితే పుష్కలంగా తీసుకోవచ్చు. అందులో కొన్ని మాత్రమే మీరు చెప్పినట్టు కొంత మోతాదులో మాత్రమే తీసుకోవాలి. తీసుకోమన్నారు కదా అని కంటిన్యూ చేసుకుంటే. సో ఈ డ్రై ఫ్రూట్స్ కూడా ఏంటంటే మీకు పొద్దున్నే తీసుకుంటే బెటర్ అంటారా? ఫ్రూట్స్ జనరల్గా నానిన పదార్థంలో డబుల్ అవుతుంది అంటారమ్మా. నానిన పదార్థంలోంచి డబుల్ అవుతుంది ప్రోటీన్ శాతం అంటారు. సో నైట్ నానబెట్టుకుని పొద్దున్న తింటుంటారు. జనరల్గా మేము ఏం చెప్తాం, డ్రై ఫ్రూట్స్ని బాదం పప్పు, వాల్నట్స్ ఇవి రెండింటిని రాత్రిపూట హ్యాండ్ఫుల్ నానబెట్టమంటాం. వాల్నట్స్లో కూడా అద్భుతంగా ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. అల్జీమర్స్ డిసీజ్ రాకుండా కూడా హెల్ప్ చేస్తుంది. డయాబెటీస్ నియంత్రించడంలో ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా వాటి యొక్క సైడ్ క్యారెక్టర్లు. అంతేగాని ప్రధానమైనటువంటి వైద్యం మాత్రం కాదు. ఇది గమనించాలి పేషెంట్స్ అందరూ కూడా. ప్రధానమైన వైద్యం మాత్రం కాదు అది. ఇవన్నీ కూడా సైడ్లో మనకు ఉపయోగపడేటువంటి మాత్రమే. సో ఫర్ సపోజ్ ఇప్పుడు నేను మార్నింగే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను అనుకోండి, తర్వాత బ్రేక్ఫాస్ట్ ఏమైనా తగ్గించుకోవాల్సిన రాత్రిపూట బాదం పప్పు, వాల్నట్స్ రెండింటిని నానబెట్టమంటాం, పొద్దున్నే తినమని చెప్తాం. పొద్దున్నే మొహం కడుక్కున్న తర్వాత థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసేసుకొని వాకింగ్ చేసేవాళ్ళు ఒక అరగంట పాటు, పావుగంట పాటు వాకింగ్ చేస్తే, జనరల్గా ఎందుకు వాకింగ్ చేయమంటాం, గోరువెచ్చని నీళ్ళు తాగి వాకింగ్ ఎందుకు చేయమంటాం అంటే కొంతసేపు కడుపు కదిలి కాస్త మోషన్ ఫ్రీ అయ్యి పొట్టలో అంతా వ్యర్థాలు బయటికి వెళ్ళిపోయి వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ప్లస్ తినేది వెంటనే పొట్టలో లేయర్స్లో అబ్జార్బ్ అవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే పొట్టంతా పెంటతో పెరిగిపోతుందో అబ్జార్ప్షన్ ప్రాపర్గా ఉండదు. కాబట్టి పొట్ట క్లియర్ చేసుకోవాలి పొద్దున్న. ఆ తర్వాత ఈ వాల్నట్స్, తర్వాత ప్రోటీన్ 2-3 కోడిగుడ్లు తినమంటాం ఎల్లో తీసేసి. ట్రైగ్లిజరైడ్స్ నార్మల్ ఒక ఎగ్ తినచ్చు. మిగతా వాళ్ళందరూ కూడా ఓన్లీ వైట్స్ తీసుకోవాలి. ఒక 3-4 వైట్స్ తీసుకుంటే ప్రోటీన్. తర్వాత లైట్ బ్రేక్ఫాస్ట్ 2 ఇడ్లీయో ఏదో తినే అలవాటు ఉన్న వాళ్ళకి 2 ఇడ్లీయో, చిన్నపాటి దోశ, కొర్ర దోశలు. ఈ మధ్య మిల్లెట్స్ కూడా ఫ్యాషన్ కాబట్టి మిల్లెట్స్ తోటి దోశలు ఉన్నాయి. ఈరోజు ఓదల ఇడ్లీలు ఉన్నాయి. ఓదలో 6 గంటలు నానబెట్టేసి, తర్వాత కొర్రలు ఒక 6 గంటలు నానబెట్టేసి కొర్ర దోశలు మంచిగా అద్భుతంగా కొర్ర దోశలు వేస్తున్నారు టేస్టీగా. మనకి మినపప్పు దోశలు ఎలా ఉంటున్నాయి అలా ఉంటున్నాయి కూడా. సో అలాంటి దోశలు తింటున్నారు. పొద్దున్న బ్రేక్ఫాస్ట్లో తినచ్చు. నేను చెప్పినవన్నీ తినేసి కోడిగుడ్లు, రాగి మాల్టు ఇవన్నీ తాగేసి దోశలు తింటాను, 6 ఇడ్లీలు తింటానంటే కుదరదు. ఆల్రెడీ మీ బ్రేక్ఫాస్ట్ ఆల్మోస్ట్ అయిపోయింది. తర్వాత ఇంకోటి ఏం చెప్తాము, 10-11 గంటల మధ్యలో బత్తాయి రసము, చిన్నపాటి ఛాయో, కొబ్బరి నీళ్ళు, పాలల్లో బూస్టో ఏదో ప్రోటీన్ పౌడర్ కలుపుకొని తాగితే మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్ సప్లై చేస్తాం. పొద్దున ఆల్రెడీ ప్రోటీన్ తిన్నా గుడ్ల రూపంలో, వైట్స్ రూపంలో. అంటే బాదం పప్పులో కొంత ప్రోటీన్ వస్తుంది, వాల్నట్స్లో కొంత ప్రోటీన్ వస్తుంది. ఇవన్నీ తింటూ గుడ్లు తింటుంటూ మళ్ళీ రాగి మాల్ట్ తాగితే అక్కడికి బ్రేక్ఫాస్ట్ చాలా వరకు అయిపోయినట్టు, 90% బ్రేక్ఫాస్ట్ అయిపోయినట్టు. ఇక్కడికి ఒక 1000 క్యాలరీస్ 800 క్యాలరీస్ ఎనర్జీ వచ్చేసింది మీకు. తర్వాత 10-11 గంటలకి చిన్న స్నాక్ లాగా ఏదో ఒక జ్యూస్ తాగటం, బాదం. ఏం తాగినా కూడా షుగర్ లేకుండా చేసుకోవాలి. ఏం తీసుకున్నా కూడా షుగర్ కంటెంట్ ఉండకూడదు దాంట్లో. షుగర్ ఏంటిది, ఇప్పుడు మనము బత్తాయి రసం ఫ్రెష్గా పిండుకొని బత్తాయి రసం తాగటం, కాక్టైల్ జ్యూస్ ఫ్రెష్గా పిండుకొని అన్ని ఫ్రూట్స్ కలిపి ఒక జ్యూస్ తాగటం. సో జ్యూస్ రూపంలో తాగడం బెటర్ అంటారా, లేకపోతే ఫ్రూట్ కూడా తినచ్చు, ఫ్రూట్ రూపంలో కూడా తినచ్చు. 10-11 మధ్యలో ఏదో చేసి మళ్ళీ 1-2 గంటల మధ్యలో లంచ్ చేసుకోవటం. ఒక కీర, ఒక క్యారెట్, ఒక ఎర్ర ఉల్లిపాయ, 4 చిన్న ఉల్లిపాయలు, ఒక ఎర్ర టమాటో. ఒక కీర, ఒక క్యారెట్, ఒక క్యారెట్, ఒక ఎర్ర ఉల్లిపాయ, 4 చిన్న ఉల్లిపాయలు, ఒక ఎర్ర టమాటో. 5టిని సలాడ్లా కట్ చేసుకొని పొద్దున్నే సాయంత్రం దాకా ఎన్నిసార్లు తినచ్చు. దీంట్లో హై ప్రోటీన్ ఉంటుంది, హై మినరల్స్ ఉంటాయి, న్యూట్రియంట్స్ ఉంటాయి. మీకు కావాల్సినటువంటి ఎనర్జీ వస్తుంది, ఆకలి వేయకుండా ఉంటుంది. అది లంచ్ ముందు తినచ్చు. సలాడ్ అది అందరు తింటుంటారు కదండి, అట్లా అది సలాడ్ తినచ్చు. మళ్ళీ సాయంత్రం కూడా తినచ్చు. మళ్ళీ రోజు తింటే బోరు కొడుతుంది కదా, ఒక రోజు నిమ్మకాయ పిండుకోవచ్చు, ఒక రోజు విటమిన్ సి నిమ్మకాయ పిండుకోవచ్చు, బ్లాక్ పెప్పర్, వైట్ పెప్పర్, కొంచెం లైట్గా సాల్ట్. మరి సాల్ట్ ఎక్కువ కాకుండా. ఆల్ వైట్స్ ఆర్ నాట్ గుడ్, కొన్ని వైట్సే గుడ్. షుగర్ వైట్, మైదా వైట్, సాల్ట్ వైట్, హైపర్ టెన్షన్. 5 grams కంటే సాల్ట్ ఎక్కువ తీసుకోకూడదు. WHO గైడ్లైన్స్ ప్రకారంగా చూసుకోవాలి సాల్ట్ ఎంత తీసుకుంటున్నామని. సాల్ట్ ఈజ్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఎందుకంటే సాల్ట్ వాటర్ని ఆపేసి, రాక్ సాల్ట్, పింక్ సాల్ట్ అలాంటి చేసుకోవచ్చు. అది కూడా మోతాదులోనే తీసుకోవాలి. ఈ విధంగా ఎఫెక్టివ్గా ఇప్పుడు లంచ్ అయిపోయింది. లంచ్లో ఏం చెప్తున్నాం మనం, ప్రోటీన్ ఉండాలి మళ్ళీ డైట్లో. చికెన్, మటన్, పప్పులు హై ప్రోటీన్. అదే చెప్తాను మీకు నేను. 100-150 grams కావాలి మీకు శరీరానికి, అది చాలు. సో పప్పు రూపాల్లో, పప్పులో ఆకుకూరలు కలుపుకోవడం, ఇలా రకరకాలుగా. మధ్యాహ్నం లంచ్ రైస్ కంటెంట్ తగ్గించి మల్టీగ్రెయిన్ పౌడర్స్ ఉన్నాయి ఈరోజు.
రాగులు, జొన్నలు, సజ్జలు ఇవన్నీ కలిపి పౌడర్స్ తయారు చేస్తున్నారు, లేదా మనం తయారు చేసుకోవచ్చు. గోధుమలో కూడా సేమ్ క్వాంటిటీ ఆఫ్ షుగర్ వస్తుందని రీసెర్చ్లో చెప్పారు. గోధుమ రొట్టెలో కూడా సేమ్ కైండ్ ఆఫ్ షుగర్ వస్తుందని రీసెర్చ్ చెప్పారు. కాబట్టి అన్నం తింటే ఒకటే, రొట్టె తిన్నా ఒకటే. కాబట్టి మల్టీగ్రెయిన్ పౌడర్ రొట్టెలు తినమని చెప్తున్నాం. సో లంచ్ అయిపోయింది. దీంట్లో కూడా ఏదో ప్రోటీన్ కంటెంట్ ఉండేది చూసుకుంటే భోజనం చేయండి. లంచ్లో రైస్ తగ్గించండి, రొట్టెలు తినండి దాంతోపాటు. అప్పుడు సెట్ అవుతుంది, బ్యాలెన్స్ అవుతుంది. అందుకే మీకు సలాడ్ చెప్పాం, కడుపు నిండేటట్టుగా. సలాడ్తో కడుపు నిండుద్ది, హ్యాపీగా ఉంటుంది. లంచ్ అయిపోయింది. 4-5 గంటల కింద చెప్పాను కదా మీకు నేను గింజలు, కుకుంబర్ సీడ్స్ అని, ఆ సీడ్స్ అని, మన అవిసె గింజలు అని, తర్వాత కుకుంబర్ సీడ్స్ అని, తర్వాత గుమ్మడికాయ విత్తనాలని, ఇలా రకరకాల విత్తనాలు ఉన్నాయి. 4-5 గంటలకు ఆ విత్తనాలు వేయించుకొని తినచ్చు, ఉప్పు కారం కలుపుకొని తినచ్చు, రకరకాల తినచ్చు. దాన్ని కూడా ఆ గింజలు తింటారు 4-5 గంటలకి. సాయంత్రం 7-8 గంటలకి మళ్ళీ అంత ప్రోటీన్ తోటి ఒక 2 చపాతీలు తింటే, చపాతీ అంటే ఇన్ ద సెన్స్ మల్టీగ్రెయిన్ పౌడర్తో, పప్పుతోటో, ఇంకో కర్రీతోటో, పప్పు గింజ, దాంతో మష్రూమ్స్ వేపుడుతోటో, ఏదో రకాలుగా మనకు కావాల్సిన 6-7 గంటల లోపల ఫినిష్ చేసేసుకోవటం. ఇలా గనక మనం డైట్ ఫిక్స్ చేసుకుంటే కనుక తప్పకుండా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. అన్నీ తినచ్చు. డ్రై ఫ్రూట్స్ కవర్ అవుతున్నాయి, దీంట్లో అన్ని ఫ్రూట్స్ కవర్ అవుతున్నాయి, ఫుడ్స్ కవర్ అవుతున్నాయి. రాత్రి కావాలంటే ఇందా నేను చెప్పిన ఫ్రూట్స్ లిస్ట్ ఇందా అందులో ఫ్రూట్స్ అన్నీ తినచ్చు. నేను వద్దరై తప్పించి తింటే చక్కగా ఇవన్నీ కవర్ చేసుకుంటే అద్భుతంగా ఈ మీకు లిస్ట్లో వర్కౌట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. డయాబెటిక్ వాళ్ళకి ఎలాంటి డైట్ ఫాలో అయితే మంచిదని విషయాలు తెలియజేస్తుంది. నమస్కారం.